అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు, లేకుంటే తెలంగాణలో ఉన్నటువంటి మిగతా ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, ఏదైతే మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి సహా అందరూ కూడా అబద్ధాలు చెప్తున్నారు, లెక్కలు గారడిగా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటర్లకు సంబంధించి కేంద్రంతో కూడా ఫైట్ చేయకుండా ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబుకు ఏదైతే నీటికి సంబంధించి నీటిని అటు దోచిపెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఇక్కడ కుట్రలు పన్నుతుందనేది ప్రధానం క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ దీనిపైన సీరియస్ తీసుకుంది. అలాగే కేసీఆర్ కూడా దీనికి సంబంధించి నిన్న మాట్లాడారు, చాలా విషయాలు చెప్పారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎలా ద్రోహం చేస్తుంది, ప్రజల్ని ఎలా మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తుందని క్లియర్ కట్గా చెప్పారు. అలాగే మంత్రులు కూడా, మాజీ మంత్రులు కూడా చాలా విషయాలు ఈ సందర్భంగా దీనికి సంబంధించి చాలా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇదే అంశం సంబంధించి మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. సార్, ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కావచ్చు, లేకుంటే ఏదైతే మంత్రి హోదాలో ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు లెక్కలకు సంబంధించి కావచ్చు, లేకుంటే దానికి సంబంధించి డిపిఆర్కి సంబంధించి కావచ్చు, అన్ని అబద్ధాలు మనం చూస్తూ ఉన్నాం. దీని గురించి మీరేమంటారు? అంటే వాళ్ళది నుడిపాళ్ళు రాజకీయ అవకాశవాదం. ఒకటి, ప్రాంతం మీద ప్రేమ లేదు. రెండు, పరిస్థితుల మీద అవగాహన లేదు. మూడు, ప్రజలకు ఏదో చేయాలనేటువంటి ఆర్తి కానీ తపన కానీ ఆ చిత్తశుద్ధి కానీ వాళ్ళకి లేదు. అందుకే వాళ్ళంత బాధ్యతారహితంగా మాట్లాడతారు. నిజంగానే బాధ్యతగా మాట్లాడేటువంటి, బాధ్యతగా ఉండేటువంటి వాళ్ళు మాట్లాడే పద్ధతి అది కానే కాదు. ఇప్పుడు ఇప్పటిదాకా ఏం జరిగింది ఇక్కడ ఈ ప్రాంతానికి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఏం జరగవలసిందన్న దాని మీద చర్చ జరగాలి ఇప్పుడే. కానీ గతం ఏం జరగనే లేదు, లేదా మొత్తం విధ్వంసమైంది, మేము వచ్చేదో చేస్తున్నాం అనేటువంటి ఆ మాట తీరే, ఆ మాటలోనే అజ్ఞానం కనిపిస్తుంది, అహంకారం కనిపిస్తుంది. ఎక్కడ దాకా వచ్చినాం? తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? మరి విధ్వంసం చేయకే తెచ్చుకున్నామా? పునర్నిర్మాణం చేయనికే కదా? పునర్నిర్మాణం కాలేదా? ఎన్ని రంగాలలో పునర్నిర్మాణం అయింది, అద్భుతంగా అయింది. దేశం కితాబులు ఇవ్వలేదా దీనికి? దేశంలో ఉండే రాజ్యాంగ సంస్థలు కితాబులు ఇవ్వలేదా? ఎన్ని పారామీటర్స్లో, ఎన్ని రంగాలలో తెలంగాణకు అవార్డులు వచ్చినాయి గత 10 ఏళ్ల కాలంలో? కాబట్టి ఎక్కడ దాకా వచ్చినామో అక్కడి నుంచి ముందు కొనసాగింపుగా ప్రభుత్వం అనేటువంటిది, కొత్తగా వచ్చిన పాలకులు, ప్రభుత్వం నిరంతరం ఉంటుంది ప్రజాస్వామ్యంలో. పాలకులు మారుతుంటారు, పాలక పార్టీ మారుతుంటుంది, అంతేగాని గతం ఏం జరగనట్లు, ఏం లేనట్లు, వీళ్ళే ఏదో చేస్తున్నట్లు, లేకుంటే గతం విధ్వంసం అయినట్లు ఆ మాట్లాడే తీరులోనే అజ్ఞానం ఉంది, అహంకారం ఉంది. ఎక్కడ వినయం కనిపించదు. ఏం చేయబోతున్నామో ప్రజలకు అనేటువంటిది ఒక స్పష్టత లేదు. గత ప్రభుత్వ అధినేత మీద మొత్తం విషపూరితమైనటువంటి, చాలా ఏయాభావం కలిగేటువంటి, అసహ్యం కలిగేటువంటి మాటల్ని, ఆ పదజాలాన్ని వాడడం అనేటువంటిది అంత ఉన్మాద భాష వాళ్ళు వాడేది. సంస్కారవంతమైనటువంటి భాష కాదు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. సార్, ప్రధానంగా ఏదైతే కృష్ణా కావచ్చు, దీనికి సంబంధించి 2013లోనే ఏదైతే 299 టీఎంసీలు, అలాగే 512 టీఎంసీలకు సంబంధించి కాంగ్రెస్ సర్కారే ఆ రోజు దీనికి సంబంధించి తీసుకొచ్చినటువంటిది వాస్తవం కాదా? వాస్తవంగా మనకు రాష్ట్రం ఏర్పడే నాటికి 2014 2 జూన్ నాటికి అంతకు ముందు ఉండేటువంటి పరిస్థితి కళ్ళ ముందు ఉన్నదే కదా. ఈ ప్రాజెక్టుల సైట్లను, దానికి చేసిన అలాట్మెంట్స్, అలొకేషన్స్, తర్వాత ఆ జియోస్, అవన్నీ కూడా భూస్థాపితమేం కాదు కదా. అవన్నీ ఉన్నాయి కదా చరిత్రలో, అంతా ఆధార సహితంగా ఉన్నాయి అన్నీ కూడా. మనకు బచావత్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో, కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్కి సంబంధించినటువంటి మొదటి ట్రిబ్యునల్ అది ఆ మొదటి ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్ గుండుగుత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాల నడుమ కృష్ణానది జలాల పంపిణీ కోసం ఏర్పడినటువంటి ఆ బచావత్ ట్రిబ్యునల్ గుండుగుత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆనాడు అలొకేట్ చేసింది 800 + 11 టీఎంసీ. అంటే టోటల్ 811 టీఎంసీ. 800 నికర జలాలు, 11 టీఎంసీ కూడా నికర జలాలే, కానీ అవి రీజనరేటెడ్ వాటర్స్ కింద చూపించినారు. 811 టీఎంసీలకు సంబంధించి నికర జలాలు, ఆయా ప్రాజెక్టులకు కేటాయింపులు, అవి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భిన్న సందర్భాలలో, భిన్న చర్చలు, భిన్న విశ్లేషణల తర్వాత, భిన్న సమీక్షల తర్వాత
ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో వివిధ ప్రాజెక్టులకు వాళ్ళు అలొకేషన్ చేస్తూ వచ్చినారు, జీవోలు ఇస్తూ వచ్చినారు. అవన్నీ రికార్డులు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన జీవోలు, వాళ్ళు అలొకేట్ చేసినటువంటి వాటర్సే ఆ రెండు ప్రాంతాలలో, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో వాళ్ళు ఆనాడు మొదలుపెట్టిన ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకుంటే అలొకేషన్ చూపించి మొదలు పెట్టకుండా ఉన్నాయి కావచ్చు, నిర్మాణం మొదలుపెట్టి నిర్మాణం కొనసాగించనివి కావచ్చు, నిర్మాణం మొదలుపెట్టి వాళ్ళ ప్రాంతంలో పూర్తి చేసినవి కావచ్చు. ఇట్లా వెరసి 512 టీఎంసీలు ఆంధ్ర ప్రాంతంలో వినియోగిస్తున్నట్లు, 299 టీఎంసీల నీళ్లు తెలంగాణలో వినియోగిస్తున్నట్లు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే కంటే ముందే సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటిది రికార్డు పరంగా ట్రిబ్యునల్ ముందు ఉంచినటువంటి లెక్క. వాళ్ళు ఉంచిన లెక్క ఇది. కేసీఆర్ ఉంచిందో, మేము ఉంచిందో, ఎవరు ఉంచిందో కాదు, తెలంగాణ ప్రజలు ఉంచిన లెక్క కాదు ఇది. దాన్ని బేస్ చేసుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పునర్విభజన చట్ట ప్రకారంగా మనకు జరగాల్సిన ప్రక్రియ జరుగుతుంది. ట్రిబ్యునల్లో మన వాదన మనం పెట్టే క్రమంలో అదో వైపు జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టులో కేసు ఉంది. ఇవన్నీ ఈ తతంగం అంతా ఉంది ఓవైపు. ఇవి ఉండగా ప్రస్తుతం నీళ్లనైతే వాడుకోవాలి కదా. రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి 2014 2 జూన్ నాడు. మరి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ నీళ్లను వాడాలంటే విధానం ఏందనేటువంటి దానికి తాత్కాలికంగా అడహాక్ బేసిస్ మీద ఆ రోజు రెండు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం యొక్క సన్నిధిలో, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి యొక్క సమక్షంలో రెండు రాష్ట్రాలు కలిపి ఆ మినిట్స్ ఏదైతే ఆ సమావేశం జరిగిందో, కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ సంబంధించినటువంటి, లేదా బోర్డు అనండి, రివర్ మేనేజ్మెంట్ బోర్డు అంటాం. ఆ రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమక్షంలో జరిగినటువంటి ఆ సమావేశంలో ఆంధ్ర, తెలంగాణ మరియు ఆ బోర్డుకు సంబంధించినటువంటి కార్యదర్శి వీళ్ళు అప్పుడు ఒక 2 రోజులు జరిగింది. జూన్ ఐ థింక్ 18th and 19th జూన్ 2015. అది 2015లో 2015 జూన్లో జరిగినటువంటి ఆ సమావేశంలో మినిట్స్ డ్రాప్ చేసినారు. ఆ మినిట్స్ ప్రకారంగా 3వ పేరాలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు నేను ఆత్మకూరులో కూడా ఆ మినిట్స్ యొక్క డ్రాఫ్ట్ నేను చూపించాను, మీడియాకు చూపించాను, రిలీజ్ చేసి వచ్చాను. చాలా క్లియర్గా ఉంది. అందులో ఉండే 3వ పారాగ్రాఫ్లో ఏమని ఉంది? అయ్యా, ఈరోజు మేము అలొకేషన్ అనేటువంటిది ఫైనల్గా ట్రిబ్యునల్ చేస్తుంది. అప్పటి వరకు మీరు నీటి వాడకానికి సంబంధించినటువంటి అడాక్ అరేంజ్మెంట్ మాత్రమే ఇది. ఈ అరేంజ్మెంట్కి కూడా మా ప్రాతిపదిక ఏంటి అంటే, అంతకు ముందే రాష్ట్రం విడిపోయే కంటే ముందే ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా 299, 512 అనేటువంటిది టెంపరీగా అడాక్గా వాడుతూ వెళ్ళండి. మీరు ఈ వాడుతూ వెళ్లే క్రమంలో దీనికి కాలగడువు 1 ఏడాది, 1 ఇయర్. ఈ 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఒకవేళ సమయం ఇంకా ముందుంది, ఇంకా పరిష్కారం కాలేదనుకున్నప్పుడు ఏటేటా సీజన్కు ముందు రెండు రాష్ట్రాలు మీరు సమావేశమై మీరు మరి ఈ అడాక అరేంజ్మెంట్ను ఎప్పటికప్పుడు రెన్యూ చేసుకోండి అని చెప్పినారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సంతకం పెట్టింది. ఈరోజు తెలంగాణకు నీటిపారుదల ముఖ్య సలహాదారుగా ఉండేటువంటి ఆదిత్యనాథ్ పెట్టినాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్గా. ఆనాడు మనకు ఎస్కే జోషి గారు పెట్టినారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉన్నారు వారు అప్పుడు. ఆ తర్వాత కేంద్రం నుంచి ఒకరు సంతకం పెట్టినారు. దీంట్లో కేసీఆర్ ఒప్పుకునేది, తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకునేది, లేకుంటే తెలంగాణ దారాదత్తం చేసేది ఎక్కడైతే వీళ్ళని అజ్ఞానుల అనాలనా, లేకుంటే అపరిపక్వత కలిగిన వాళ్ళు అనాలనా, లేకుంటే అవగాహన రాహిత్యంతో మాట్లాడే మూర్ఖులు అనాలనా? ఇట్లా మాట్లాడే వాళ్ళని ఏమంటాం? కనీస పరిజ్ఞానం లేకుండా రికార్డులకు భిన్నంగా ఎవరో వ్యక్తులు అవగాహన లేకుండా మాట్లాడినంటే వేరు. ప్రభుత్వాన్ని నడిపేటువంటి వాళ్ళు ఆధారాలకు భిన్నంగా, రికార్డులకు భిన్నంగా, గడిచిన విషయాలకు భిన్నంగా వాళ్ళకు తోచిన రీతిలో మాట్లాడితే ఎట్లా? ఈ పాపం వాళ్ళది, అసలు పాపం వాళ్ళది. ఇప్పుడు నిజంగానే కృష్ణానది మీద, కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో కట్టవలసిన ప్రాజెక్టులే కడితే ఇన్ని సమస్యలు ఎందుకండి? ఈరోజు 50-60 ఏళ్ల తర్వాత ఈ చర్చ ఎందుకుండేది? కాంగ్రెస్ యొక్క నిర్లక్ష్యపూరిత వైఖరి వల్ల, నేరపూరిత నిర్లక్ష్యం, అది ఒట్టి నిర్లక్ష్యం కూడా కాదు, ప్రజల పట్ల నేరపూరిత నిర్లక్ష్య వైఖరి కాంగ్రెస్ దీర్ఘకాలిక ప్రభుత్వాన్ని, ఆ తర్వాత తెలుగుదేశాన్ని. తెలంగాణ ప్రాంతంలో కృష్ణానది మీద కట్టవలసిన ప్రాజెక్టులు కట్టకుండా, ఇక్కడ ఇవ్వాల్సిన నీళ్లు ఇవ్వకుండా దశాబ్దాల పాటు ఈ ప్రాంత ప్రజల్ని ఆకలి చావులకు, వలసలకు గురి చేసి ఓ ప్రాంతమే ఎడారేటువంటి దుర్భిక్ష పరిస్థితులు కల్పించినటువంటి దుర్మార్గులు వాళ్ళు.
ఇవాళ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ తెచ్చుకొని మెట్టుమెట్టుగా ఇక్కడ చెరువుల కుంటలను దురస్సు చేసి మిషన్ కాకతీయతోన, ఆ తర్వాత చెక్ డ్యామ్లను కట్టుకొని, ఆ తర్వాత వాళ్ళు పెండింగ్లో పెట్టిన ప్రాజెక్టులను దశల వారీగా పూర్తి చేసుకొని, ఆ తర్వాత కొత్తది ఒక అద్భుతమైనటువంటి మహా అద్భుతమైనటువంటి ప్రపంచ స్థాయిలో పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దాన్ని పాలమూరు రంగారెడ్డిని ప్రతిపాదించుకొని ముందలికి పోతుంటే అన్ని అవరోధాలు కల్పించింది వీళ్ళే. 90% పూర్తి చేసినటువంటి పాలమూరు రంగారెడ్డిని 2 ఏళ్ల కాలంలో 2 ఏళ్ళు 3వ సంవత్సరం నడుస్తుంది సర్కారు వచ్చి, రేవంత్ సర్కారు వచ్చి, తట్టడి మట్టి తీయలే, నేను పాలమూరు బిడ్డనని తినని చెప్పుకుంటాడు. సిగ్గైతుంది మా అందరికీ, పాలమూరు జిల్లా ప్రజలకు సిగ్గైతుంది ఆ మాట చెప్పుకుంటుంటే. మళ్ళీ ఇవాళ నోరు తెచ్చి కాంగ్రెస్ వాళ్ళు చాలా నోరు పెద్దగా చేసి వాళ్ళు మాట్లాడితే ఆ మంత్రులు వాళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే వాళ్ళని ఏమన్నానో అర్థం కావట్లేదు. సార్, మంత్రుల గురించి అంటే జూపల్లి కావచ్చు, లేకుంటే వాకిటి శ్రీహరి కావచ్చు, లేకుంటే వీళ్ళు కావచ్చు, ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించి ఏం చేయలేదు ఏం లేదు అని చెప్తున్నారు. ఏం చేయనప్పుడు బీఆర్ఎస్ సర్కార్ టైంలో ఏదైతే నార్లాపూర్ పంప్ హౌస్కి అక్కడ నుంచి వాటర్ ఎక్కడి నుంచి వచ్చినట్టు ఆ పంప్ హౌస్ ఆన్ చేసిన సిచ్యువేషన్ మనం చూసాము. ఇవన్నీ ఎట్లా జరిగినట్టు అంటే ఇప్పుడు ఆ స్థాయిలో మాట్లాడేటువంటి వాళ్ళకి జవాబులు చెప్పుకుంటే మనం కూర్చోలేము. ప్రజల కళ్ళ ముందు ఉంది ఈరోజు 27,000 ఎకరాల భూసేకరణ ప్రజల కళ్ళ ముందు ఉంది. కట్టిన 5 రిజర్వాయర్లు ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి. కట్టిన 4 పంపింగ్ స్టేషన్లు కళ్ళ ముందు ఉన్నాయి. తవ్విన టనల్స్ కాలువలు ప్రజల కళ్ళ ముందలు ఉన్నాయి. కేసీఆర్ గారు వచ్చి ఒక పంపును ఆపరేషనల్ చేసి వెటరన్ చేసింది ప్రజల కళ్ళ ముందు ఉంది. జస్ట్ మిగిలిన 10% వర్క్స్ అది కూడా ఒక 1,200 కోట్లు కావచ్చు. ఆ రోజు కంప్లీట్ చేసి ఉంటే మొదటి 6 నెలల్లో చేసి ఉంటే వాళ్ళకి ఇవన్నీ కళ్ళ ముందు ఉండగా కూడా ఏం చేయలేదు ఏం జరగలేదని మాట్లాడే వాళ్లకు ఇక ప్రజలే బుద్ధి చెప్తారు. రేపు ఒకసారి ఈ పాలమూరుకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలు ఏవైతే ఉన్నాయో సాగునీటి రంగంలో కానీ ప్రజల జీవితాల్లో మరి వాళ్ళు నింపుతున్నటువంటి చీకటికి కానీ ప్రజలు అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళ సంగతి ఉంటుంది. అందుకే రేపు మహా ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాం. తెలంగాణలో మరో జల ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. కేసీఆర్ గారు నిన్ననే ప్రకటించినారు. దాని కార్యాచరణ కూడా రాబోయే 3-4 రోజులలో మరి వారు ప్రకటిస్తారు. నిరంజన్ సార్, ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఆ ప్రాజెక్ట్ సంబంధించి 90% బీఆర్ఎస్ సర్కార్ టైంలోనే కంప్లీట్ అయింది. దానికోసం ఆ ప్రాజెక్ట్ అంతవరకు వర్క్ అవడానికి కారణం కూడా దాదాపు 7 అనుమతులు తీసుకొచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ సర్కార్కి దక్కింది, కేసీఆర్కి దక్కింది. కాకపోతే ఇప్పుడు ఆ 10% కంప్లీట్ అవ్వడానికి ఎందుకు పర్మిషన్ తీసుకొచ్చుకోవట్లేదు కాంగ్రెస్ సర్కారు? ఎందుకు అలా పడవ పెడుతుంది అనుకోవాలి? నేను ప్రారంభంలోనే చెప్పినాను. ఒకటి, వీళ్ళకి ప్రాంతం పట్ల ప్రేమ కానీ ప్రజల పట్ల ఒక ఆర్తి కానీ చిత్తశుద్ధి కానీ ఏదో చేయాలనేటు తలపు కానీ లేదు. వాళ్ళ పైపెచ్చు లేకపోగా తెలంగాణ ప్రయోజనాలను ప్రత్యక్షంగా అవతల ప్రాంతానికి దారాదత్తం చేస్తున్నారు. ఇంతకంటే ఏం రుజువులు కావాలండి నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు సింపుల్గా చెప్తాను, మోటు భాషలో చెప్తాను. కృష్ణానదికి ఈ 5-10 ఏళ్ల కాలంలో ఎప్పటికంటే కూడా మొన్నటి వానాకాలంలో విపరీతమైన వరద వచ్చింది. వరద వచ్చి కృష్ణానది సర్ప్లస్ అయి కిందికి పోతుంటే కూడా 42 రోజుల దాకా జూరాల దగ్గర స్టార్ట్ కావాల్సినటువంటి లిఫ్ట్ మోటార్స్ కానీ, శ్రీశైలం దగ్గర స్టార్ట్ కావాల్సిన కేఎల్ఐ లిఫ్ట్ పంపులు కానీ వరద మొదలైన 42 రోజుల తర్వాత కానీ వీళ్ళు పంపులు స్టార్ట్ చేయరు. ఏం చిత్తశుద్ధి ఉంది వీళ్లకు? అసలు ఒక నీటి బొట్టు విలువ వీళ్ళకి తెలుసా? అంతకుముందు 10 ఏళ్ల కాలంలో ఒకసారి లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్ని స్టార్ట్ అయిన తర్వాత 2015, 16, 17 నుంచి వరుసగా ఉదాహరణ తర్వాత మెల్లమెల్లి కంప్లీట్ చేసుకుంటూ వచ్చినాం మేము. అవి ఎట్లా కంప్లీట్ అయితే అట్లా ఆపరేషన్ అయ్యే కొద్దీ వానకాలం సీజన్ వచ్చిందంటే చాలు అక్కడ అల్మట్టి దాటి నారాయణపూర్ దాటి జూరాలలో నీళ్లు వచ్చి పడుతున్నాయంటే అవి పడేటువంటి సమయానికి ఎదురు చూసి నీళ్లు పడ్డాయంటే మేము పంపులు స్టార్ట్ చేసేసేది. వరద కిందికి శ్రీశైలంలోకి పోయే కంటే మొదలే పాలమూరులోని చాలా చెరువులు కుంటలకు నీళ్లు ఇచ్చేటువంటి విధంగా, కాలువలకు పోయేటువంటి విధంగా రైతాంగానికి నీళ్లు ఇస్తూ ఎప్పటికప్పుడు మల్టిపుల్ టైమ్స్లో ఫిల్లింగ్స్ చేసేది ట్యాంక్స్. ఇవన్నీ కూడా ఆ సోగేలేదు వీళ్ళకి. అసలు రోజు మాట్లాడినాం మేము, అరే వరద పారుతుందా కృష్ణానది, మీరు పంపులు ఎందుకు స్టార్ట్ చేయరు అంటే ఒక మంత్రి కానీ ఎమ్మెల్యేలకు కానీ దాని మీద అవగాహన లేదు. వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఏదో కింది స్థాయి ఇంజనీర్లతోనే మాట్లాడిస్తారు. అది కూడా ఏమని, పంపులు రిపేర్ అవుతున్నాయి, లేకుంటే గ్రీజ్ పెడుతున్నాం, లేకుంటే ఆ రోప్స్ పెడుతున్నాం, లేకుంటే షట్టర్ చేస్తున్నాం, ఇటువంటి సిలీ మాటలు నాన్ సీజన్లో ఎండాకాలంలో నీళ్లు సరఫరా లేని టైంలో చేసుకోవాల్సినటువంటి పనులను నీళ్లు వదిలే టైంకు వాళ్ళు ప్రస్తావిస్తారు. ఇది వాళ్ళ ముందు చూపు.
అంటే వాళ్ళకి అసలు అవగాహన ఉంటే కదా ఏ టైంకి ఏం చేయాలనేటువంటి అవగాహన ఎప్పుడు వస్తుంది, తపన ఉంటే వస్తుంది. ఏదో చేయాలనేటువంటి తపన ఉంటే కడుపులో వస్తుంది. లేదు కదా వాళ్ళకి. బై డిఫాల్ట్ అధికారం వచ్చిందా అనుభవించాలి, అంతకు మించింది ఏం లేదు వాళ్ళకి. కాబట్టే ఇలా పాలమూరు రంగారెడ్డి ఆగిపోయినా, తట్టడి మట్టి తీయకపోయినా రేవంత్ రెడ్డికి చెంచగిరి చేయడానికే పనికొస్తున్నారు వీళ్ళంతా. కానీ అరే ఏం చేస్తున్నాయా మీరు, ఎందుకు చేస్తలేరు, ఎందుకు ఆపి పెట్టినరు, కారణం ఏంది? ఆపడం మూలంగా ఖర్చు పెరుగుతుంది కదా కాలం గడిచే కొద్దీ. ఇవాళ రూపాయికాయ పని ఓ ఏడాది దాటితే 2 రూపాయలు అవుతుంది కదా, ప్రజల దహనమే వృధా అవుతుంది కదా, పైగా ఫలితం తొందర వస్తే ప్రజలకు మేలవుతుంది కదా. ఈ మాటలు మాట్లాడాలి, అడగాలి కదా. అది లేకనే పోతే ఎవరికి ఇక వాళ్ళ అనుమతుల మాట చాలా దూరం. వాళ్ళ అవగాహన రాహిత్యము, వాళ్ళ చాతగానితనం, వాళ్ళ అసమర్థతతో ప్రజలు ఇది ఒక శాపపు కాలంగా భావిస్తున్నారు. చాలా భారంగా దినాలు ఈడుస్తున్నారు జనం. పొరపాటు అయిపోయింది, ఇక మేము పొరపాటు చేసినాము, ఇక అయిపోయింది ఏం చేస్తాం, అనుభవించక తప్పదనే కాడికి ఓ రకమైన నిర్వేదనలో ఉన్నారు రైతు. అందుకే మళ్ళీ జనాన్ని తట్టి లేపాలి, ఈ ప్రభుత్వం పోయేటువంటి మొద్దు నిద్రకి వెళ్ళి లేపాలి, ఆ నిర్లక్ష్యం వీడాలి. ప్రజల కోసం ఖచ్చితంగా మళ్ళీ ప్రజల్ని కదిలించి ప్రాంత ప్రయోజనం నెరవేరాలంటే మొత్తం ప్రజాక్షేత్రాన్ని వేడెక్కించాలనే ఉద్దేశంతోనే ఇలా మళ్ళా మేము పోరాటానికి శ్రీకారం చుట్టినాం. సార్, ఇంకొక ప్రధాన అంశం, ప్రధానంగా మే నెలలోనే ఆల్రెడీ డిపిఆర్ సంబంధించి రిటర్న్ వచ్చినటువంటి సిచ్యువేషన్, దాన్ని బయట పెట్టలేదు, మొత్తానికి దాపరికంగా ఉంచింది. అలాగే ఇప్పుడు బుకాయిస్తున్నటువంటి అంశం, ఈ బుకాయింపు ధోరణి దేనికోసం అనుకోవాలి? అంటే వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం. ఎదుటి వాళ్ళ మీద దాడి చేస్తే తమ అసమర్థత కప్పిపెట్టవచ్చు అని అనుకుంటున్నారు. సాధ్యం కాదు. అది ఫలితం ఇచ్చి చూపాలి. ఎప్పుడైనా పాలకులు, ప్రజాప్రతినిధులు, బాధ్యతలు ఉండేటువంటి వాళ్ళు, నువ్వు 100 సార్లు మాట్లాడినా ఆ మాట గాలి మాట అయిపోతుంది. ఫలితం ఇచ్చి చూపించినావా కళ్ళ ముందల ప్రజల అనుభవంలోకి ఆ ఫలితం వచ్చిందా లేదా, నెట్ రిజల్ట్ ఏంది, అది కావాలి ప్రజలకు. నువ్వు ఏ కారణంతోనో ఆపిన 2 ఏండ్లు 90% పూర్తయినటువంటి పని, 27,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంట్ ఖర్చు చేసి పని కంప్లీట్ అయినటువంటిది జస్ట్ 10% ఉండేటువంటి వరకును ఆపడంలో నీ ఉద్దేశం ఏంది? అసలు ఎట్లా ఆపుతావు? దానికి జవాబేది? ఒక మంత్రి చెప్పడు, ముఖ్యమంత్రి చెప్పడు, ఎమ్మెల్యేలు చెప్పారు ఎందుకు ఆపినావు అంటే. ఒక్కరోజు దాని మీద ఉన్నత స్థాయి సమీక్ష ఉండదు. మేము 50 సార్లు మాట్లాడినాక ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇట్లా వచ్చి ఒకతోన లోపలికి పోయి ఆ పంపింగ్ స్టేషన్ అదంతా చూసి, ఇక ప్రైవేట్గా మాత్రం చాలా అద్భుతంగా చేసినా, చాలా గొప్పగా ఉంది, ఇట్లా ఉంటుంది అనుకోలేని ప్రైవేట్గా మాట్లాడిపోయాడు. కానీ ఆన్ రికార్డు మాట్లాడేటప్పుడు మాత్రం అభినందించాలి మరి ఆయన. ఇంకంతే, దట్స్ ఆల్, ఆడికి అయిపోయింది కథ. నాడు సార్ ఏదైతే బీఆర్ సర్కార్ టైంలో ఏదైతే కేసీఆర్ సార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఆ టైంలో కూడా ఇటు ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రిపేర్ అయ్యి రాలేదు అని చెప్పినటువంటి సందర్భం మనం చూసాం. ఇప్పుడు కూడా సార్, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఖచ్చితంగా అంకెలకు సంబంధించి నేను తర్వాత చెప్తానని దాటవేస్తున్నాడు. అంటే తర్వాత చెప్పదానికోసం ఇప్పుడు ఈ ఉన్నపరంగా ప్రెస్ మీట్ పెట్టడం దేనికోసం, అంత హడావిడి చేయడం దేనికోసం, ఎందుకోసం అనుకోవాలి ఈ హడావిడి లెక్కలని? సరే, ఆ రోజైనా హీ వాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఆయన ఆనాటి రాష్ట్ర కాంగ్రెస్ సారథి. ఈరోజు ఈ ప్రభుత్వంలో నీటిపారుదల మంత్రి. నేను వ్యక్తిగా అటు పక్కకు పెడితే నేను ప్రభుత్వం అనేటువంటి మాట వాడుతున్నాను. ఈ ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా మాట్లాడండి, మంత్రి మాట్లాడండి, లేకుంటే ముఖ్యమంత్రి మాట్లాడండి, ఎవరైనా మాట్లాడి, ప్రభుత్వం అంటే వాళ్ళందరికీ వర్తిస్తుంది. మేము చెప్పే మాట కానీ, మేము చెప్పే జవాబు కానీ, మేము చేసే విమర్శ కానీ. కాబట్టి వాళ్ళు ఆ రోజు శాసనసభలో పారిపోయినరు, ఇవాళ పనిచేస్తలేరు, ఇవాళ అడిగినటువంటి దానికి చక్కగా జవాబు చెప్తలేరు. ఏం ఆధారాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర? ఏం చెప్పారు? ప్రజల ముందర ఏం పెట్టిండ్రు? అసలు పని జరగలేదంటారా? ఇలా ల్యాండ్ ఎక్విజిషన్ కాలేదంటారా? రిజర్వాయర్లు కట్టలేదంటారా? పంపింగ్ స్టేషన్లు కట్టలేదంటారా? వీటన్నిటినీ పెండింగ్లో పెట్టి దీంట్లోకి వెళ్ళి కొడంగల్ నారాయణపేటకు ప్రతిపాదించినటువంటి కెనాల్స్ను మేము టెండర్ పిలిచినటువంటి వాటిని మా ప్రభుత్వం పోయినాక వచ్చి ఆ టెండర్లను క్యాన్సిల్ చేసి, ఆ కెనాల్లను క్యాన్సిల్ చేసి, జూరాల ఇదివరకే ఎక్సెస్ లోడ్ అయిపోయింది.
జూరాల సొంత ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితి ఉండే ఇలా జూరాల కింద యాసంగిలా మేము నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం, క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నాం అని అసమర్థ మాటలు మాట్లాడి ప్రకటన చేసింది ప్రభుత్వం. జూరాల మీద ఆధారపడినటువంటి ఇతర లిఫ్టులు వానకాలము యాసంగికి అవి సపోర్ట్ చేసే పరిస్థితే లేదు. అటువంటి జూరాల మీద మళ్ళీ ఇంకొక లిఫ్ట్ పెట్టి, అది కూడా సంగమండ కానుంచి లిఫ్ట్ పెట్టి భూత్పూర్ కానుంచి, అంటే జూరాలకి వెళ్ళి ఒక లిఫ్ట్ అయిపోయిన తర్వాత ఆ లిఫ్ట్ నుంచి నారాయణపేట వరకు, కొడంగల్ నారాయణపేటకు పైప్ లైన్లో తీసుకొని పోతాడట. అది చేస్తా అంటాడు. మరి ఇంకో దిక్కు పాలమూరు రంగారెడ్డి వల్ల ప్రయోజనం లేదు, పాలమూరు రంగారెడ్డి ఆడ జూరాల కాడ కట్టాల్సి ఉండేటువంటి తెలితొక్క మాటలు మాట్లాడతారు. మరి 90% కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్ట్ని అట్లే పెట్టి తట్టెడు మట్టి తీయకుండా ముఖ్యమంత్రి వాళ్ళ మామ జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నాడు. మరి ఆ ప్రాజెక్టే పనికి రాకపోతే పనికిరాని ప్రాజెక్టుకు మీ మామ పేరు పెడితే పరస్పర విరుద్ధమైనటువంటివి కదా మీ ప్రవర్తన, మీ చర్యలు. మీరు మాట్లాడిన దానికి పరస్పర విరుద్ధమైనటువంటి ఆచరణ మీది. కనీసం ఆయన పేరు పెట్టినాకనన్నా పని అన్న ప్రారంభించాలి కదా, అది కూడా చేయలేదు. దాని ఫలితం ఇవ్వాలి కదా. 5 రిజర్వాయర్లు కంటే ఒక్క సీజన్ రిజర్వాయర్లన్నీ సుమారు 70 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు ఇలా పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్లు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నాయి. ఒకసారి ఈ రిజర్వాయర్లన్నీ ఒక్క సీజన్లో నిండితే కూడా, అంటే ఫస్ట్ టైమే మొత్తం నింపకపోయినా ఫస్ట్ టైం సెకండ్ టైం కలిపి అన్ని రిజర్వాయర్లు కనుక మనం ఒకసారి ఇట్లా నింపుకోగలిగితే ఎంత భూగర్భ జలం పెరుగుతుంది అసలు. 70 టీఎంసీల నీళ్లు భూమి ఉపరితలంలో ఉంటే వివిధ ప్రాంతాలలో, నార్లాపూర్లో, ఏదులలో, ఒట్టెంలో, కర్వెనలో, ఉద్దండాపూర్లో ఇట్లా కింది నుంచి మొదలు పెడితే, కృష్ణానది ఒడ్డు నుంచి మొదలు పెడితే జడ్చర్ల అంచు వరకు సుమారు అర్ధచంద్రాకారంలో ఒక 70-80 కిలోమీటర్ల దూరంలో వరుసగా లింకేజ్తోన కాలువలెంబడిపోయి ఆ రిజర్వాయర్లలో ఉండేటువంటి ఆ నీళ్లు, భూమి ఉపరితలంలో ఉండేటువంటి నీళ్లు భూగర్భంలోకి ఇంకితే, ఒక్క సీజన్లో వచ్చినటువంటి ఆ జలాశయాల్లో ఉండేటువంటి నీళ్లు ఇంకితేనే 50 ఏండ్లలో అట్టడు పోయినటువంటి భూగర్భ జలం, అడుగంటిపోయినటువంటి భూగర్భ జలం మళ్ళీ పైకి వచ్చేస్తుంది. ఎంత ఆనందంగా ఎదురు చూడాలి అటువంటి రోజు కోసం. సార్, ప్రధానంగా అదైతే మీరు ఆడుతున్నాం, తట్టెడు మట్టి వేయలేదు, అలాగే ఒక ఇటుక పెట్టలేని సిచ్యువేషన్. ఏ ప్రాజెక్టు కూడా శంకుస్థాపన చేయలేదు, ఏ ప్రాజెక్టు పనులు కూడా చేయని పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే చెక్ డ్యామ్లకు సంబంధించి ఏదైతే వాళ్ళు కట్టనటువంటి చెక్ డ్యామ్లను కూడా ఇప్పుడు ఏదైతే కూల్చుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. తనుగుల కావచ్చు, అడవి సోమపల్లి కావచ్చు, ఇవన్నీ ఇలా కూల్చుకుంటూ పోతూ ఉంటే ఎవరి కోసం అన్యాయం చేయడానికి, రైతులను అన్యాయం చేయడానికి కాదు ఇదంతా. ఇది 100% నేరపూరిత చర్య. అది దాని మీద కంప్లైంట్ ఇస్తే కూడా కేసు చేయనటువంటి పరిస్థితి ఉంటే చట్టబద్ధ పాలన ఉందని అనుకోవాలా రాష్ట్రంలో. అదే ప్రైవేట్ వ్యక్తికి సంబంధించింది కాదు. పోనేబ్బా ప్రైవేట్ వ్యక్తిది కొంత ఉదాసీనంగా ఉన్నారు అనేటువంటి మాట కూడా కాదు. సాక్షాత్తు రాష్ట్ర ప్రజలది, ప్రజల సొమ్ముతో నిర్మితమైనటువంటి ఒక ప్రజల ఆస్తిని విధ్వంసం చేస్తే దాని మీద పోలీసు కంప్లైంట్ ఇస్తే కూడా కేసు రిజిస్టర్ చేయకపోతే ఇదేం చట్టబద్ధ పాలన అని నాకు అర్థం కాదు. సిగ్గుపడాలి కదా. కాపాడుకునేది, నిర్మాణం చేసుకొని కాపాడుకోవడం అనేటువంటిది ఇది ఒక కన్స్ట్రక్టివ్ మైండ్తో జరిగేటువంటి పని. ఒక వ్యవస్థలో ఒక నిర్మాణం జరగాలి, అద్భుతం జరగాలి, దాని ఫలితం ప్రజలకు రావాలనేటువంటి ఒక నిర్మాణాత్మక ఆలోచన ఉండేటువంటి వాళ్లకు, విధ్వంసకర ఆలోచన ఉండేటువంటి వాళ్ళకు ఉండేటువంటి తేడా ఏందో ఈ ఉదాహరణతోనే మీకు అర్థమవుతుంది, ప్రజలు అర్థం చేసుకుంటారు. సార్, ప్రధానంగా ఈ అంశాలకు సంబంధించి ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించి అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధమా, చర్చించడానికి రావాలని చెప్పేసి చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అసలు అసెంబ్లీ సెషన్స్ చాలా తక్కువ పెట్టారు. అలా పెట్టినా కూడా ప్రతిపక్షానికి వాయిస్ వినిపించే అవకాశం కూడా ఇవ్వననేటువంటి సిచ్యువేషన్. అసెంబ్లీలో దీనికి సంబంధించి చర్చిస్తారని మనం అనుకోవచ్చా? ఇప్పుడు అసెంబ్లీ జరిగినటువంటి ఈ 2 ఏళ్ల కాలంలో పరిమితంగా జరిగినటువంటి శాసనసభ సమావేశాలు, పరిమితంగా జరిగినటువంటి ఆ సమయం, మా పార్టీకి అలొకేట్ చేసినటువంటి సమయంలో కూడా మా వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలు వాళ్ళు వాయించిన వాయింపుకు జవాబులు ఇచ్చినరా? వీళ్ళు చేతనైందా? వాళ్ళకి అవకాశం, మా కేటీఆర్కో హరీష్కో మిగతా అక్కడ శాసనసభ్యులు ఉండేటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు లేవనెత్తేటువంటి అంశాలకే వాళ్ళు ప్రభుత్వం సరైనటువంటి జవాబు ఎప్పుడన్నా ఇచ్చిందా? గడగడలాడిపోతుంది కదా.
దానికి ఇక కేసీఆర్ రావాలనా? వీళ్ళే చాలా ఎక్కువ. కేసీఆర్ నేను లేవనెత్తిన అంశాలకు పెన్ను పేపర్ తీసుకొని అంశాల వారీగా మీరు రాసి జవాబు చెప్పండి. పేపర్ మీద రాసుకొని ఒక్కొక్క దానికి జవాబు చెప్పండి. చాలు, ప్రజలకు అర్థమవుతుంది. ఇక ఆ పని చేయమనండి వాళ్ళను. పాయింట్ టు పాయింట్ ఆయన మాట్లాడినటువంటి ప్రతి అంశానికి మీరు ఆధారాలతో సహేతుకంగా ఒక తార్కిక పద్ధతిలో మీరు చెప్తే ప్రజలు వారు లేవనెత్తిన అంశం మీరు చెప్పేటువంటి జవాబును బట్టి ప్రజలు నిర్ణయానికి వస్తారు కదా. ఇక మీరు 100 సార్లు అరిచేటువంటి బాధ తప్పుతుంది కదా మీకు కూడా. లేదు ఈ పని చేయము, ఒకటే అరుపుడా మేము 100 సార్లు అరుస్తామంటే వాళ్ళ ఇష్టం. అది కూడా ప్రజలు చూస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన సమయం ఇచ్చి మాకు చాలా విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తం చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కారుకు చిత్తశుద్ధి లేదు. ప్రజల కోసం కావచ్చు, లేకుంటే ఇటు రైతులకు కావచ్చు, లేకనే ఇవన్నీ నాటకాలు ఆడుతుంది, ఇలా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది. ఏదైతే లెక్కలు లేవు వాళ్ళ దగ్గర, ఆ లెక్కలు పూర్తి అలాగే ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా వచ్చి మాట్లాడతారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు. లేకుంటే ప్రతిపక్షాన్ని తిట్టడం తప్ప, కేసీని తిట్టడం తప్ప వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏమీ లేదు. పని చేస్తే పని చెప్పచ్చు, కానీ ఇలా ఇష్టానుసారంగా వాళ్ళకి నోటికి వచ్చినట్టు మాట్లాడడం చాలా విడ్డూరం. ఇది ప్రజలు గమనిస్తారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి నిరంజన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం ఇది. వాటి బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.